అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే రియల్ హీరో లోపల. నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్ లో వాటర్ గేమ్ ఉంటది అన్న, వాటర్ గేమ్ లో నా ఫ్యాన్ అన్న. నిజంగా చెప్తాను, నేను ఎంత చెప్పాను నీకు, లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు చెప్పాను. ఆ లాక్స్ లాక్స్ తీసి 6 లాక్స్ నువ్వే తెరిచావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా ఊపిరి పడిపోయి అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం అన్న. ఈ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మ్యామినింగ్ షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. ఒకసారి చెప్పలు కొట్టాలి అందరూ మన హీరో. అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీకు టాస్క్ ఏంటంటే ఇందులో RRR ఉన్నారు. ఏంటో చెప్పండి, RRR అంటే తెలుసా మీకేంటో? నీకు కూడా తెలియదు కదా? నాకు తెలుసు సార్. RRR అనే పదం దాగి ఉంది. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా కదా? ఇప్పుడు చెప్పండి కొట్టాలి మీరు. సో ఈ RRR తో కూడినటువంటి సినిమా ఇది. తర్వాత ఇందులో క్రియేటివిటీ హెడ్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇలాగే పేరు పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు. అతనికి పేరు పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణాలు చాలా మంది అనుకుంటారు, ఈ మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫ్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బతుకు కంటే గొప్ప భాగ్యము లేదు.